అరే సినిమా ఎలా ఉందిరా? నాకైతే బాగానే అనిపించిందిరా. సినిమా సస్పెన్స్ బాగానే ఉంది కానీ వైలెన్స్ ఎక్కువైపోయిందిరా. ఆ మాత్రం వైలెన్స్ ఉండాలిరా. వాడేంట్రా అంత ఫాస్ట్గా వెళ్తున్నాడు? వాడు యమధర్మరాజు పిలుస్తున్నట్టున్నాడు రా. రే ఆ బాబు రే బతికే ఉన్నాడు రా. ఏం చేద్దాం? రే మనకెందుకురా ఇవన్నీ? చాలా రిస్క్తో కూడుకున్న పనులు. పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలి. మన టైం బాగోకపోతే మనమే చంపేసామని కూడా అంటారు. పోదాం పదరా బాబు. సర్లే పద. పోనీ త్వరగా బయటికి రారా. రే మావా ఏంట్రా? తలుపు తీరా. అరే పిలిచేది నిన్నేరా. త్వరగా బయటికి రారా. బాత్రూమ్ లో ఉన్నాను రా. ప్రశాంతంగా బాత్రూమ్ కూడా వెళ్ళనివ్వా? రే మావా రే ప్లీజ్ రా. 5 నిమిషాలు ఆగరా, వస్తున్నాను. అరే అద్దంలో నా మొహం నాకు కనిపించడం లేదురా. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇమ్మంటావా? నిజంగానే చెప్తున్నాను రే, నా మొహం నాకు కనిపించడం లేదురా. అందుకే పెద్దలు చెప్తా ఉంటారా బయటికి వెళ్ళేసినప్పుడు కాళ్ళు కడుక్కోమని. చెప్తే వింటావారా నువ్వు? అరే నాకంటూ పెద్దవాళ్ళు ఎవరున్నారా? అన్నీ నువ్వే కదా. ఏమన్నా అంటే ఇలా అంటావు, అన్ని నేనే అని. ముందు స్నానం చేయరా, ఆఫీస్కి టైం అవుతుంది. ఛీ, ప్రశాంతంగా బాత్రూమ్ కూడా వెళ్ళనివ్వడు. ఏంట్రా అందంగా తయారవుతున్నావు? మనం ఏమన్నా పెళ్ళికి వెళ్తున్నావా ఏంటి? వెళ్ళేది ఆఫీస్కి రా. ఆఫీస్ అయితే అమ్మాయిలు ఉండరా? ఆఫీస్లో అమ్మాయిలకి అందంగా కనిపించకూడదని రూల్ ఏమైనా ఉందా? అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆఫీస్ అన్నాక అందంగా రెడీ అవ్వాల్సిందే. పద పద, టైం అవుతుంది. అరే మావా, అమ్మాయిని ఈజీగా పడేయడం ఎలారా? ఏముంది మామ, అమ్మాయి నడిచేటప్పుడు సరిగ్గా చూసి దాని కాలు కింద తొక్కే,
ఈజీగా పడిపోతుంది. అబ్బచ్చా ఏంట్రా ఎటకారమా? కాదు మామ, నీ మీద మమకారం. గొడ్డుకారం ఏం కాదు, ముందు చూసి నడపరా. ఏంటిడు అటు వెళ్తున్నాడు? అమ్మని అమ్మ, అమ్మాయి దగ్గర కనుకుంటా. ఎవరా అమ్మాయి? ఏం మాట్లాడుతున్నాడు? అబ్బా, అమ్మాయిని హ్యాండిల్ చేయాలంటే జయగడ తర్వాతే. ఎవర్రా అమ్మాయి? ఏం మాట్లాడు? ఎవరో ఒకరులేరా, తర్వాత చెప్తా పద. అదంతా కుదరదు. ఆ అమ్మాయి ఎవరు ఇప్పుడే చెప్పు, లేదంటే బండెక్కను నేను. ఆఫీస్కి లేట్ అయితే బాస్ ఫుల్గా వేసుకుంటాడు. పద వెళ్దాం. రారా, టైం అవుతుంది. భలే తప్పించుకుంటారా నువ్వు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం ఎంత అయింది? ముందు బొట్టు పెట్టుకోండి సార్. ఎందుకు? ఈరోజు ఫ్రైడే కదా సార్, గుడికి వెళ్ళొచ్చాను. ఇది పెట్టుకుంటే భూస్మానం బద్దలవ్వాల్సిందే. నువ్వు పెట్టే బొట్టుకి నేను తిట్టే తిట్టికి ఏమైనా సంబంధం ఉందారా? పోయి పని చూసుకోరా. లాస్ట్ టైం పెండింగ్ డీటెయిల్స్, ప్రాజెక్ట్ డీటెయిల్స్ డీటెయిల్డ్గా అడిగాను. ఏం చేసావు? చేయలేదురా. ఎందుకు? ఖాళీ లేదు బే. జై, నువ్వు బాస్తో మాట్లాడుతున్నావు. సర్లే బే, సొంతంగా రెజ్యూమ్ కూడా ప్రిపేర్ చేసుకోలేను. నువ్వు ఏదో రికమెండేషన్లో బాస్ అయిపోతే మేము యాక్సెప్ట్ చేసేయాలా? పర్సనల్స్ వద్దు, ప్రాబ్లమ్స్ వస్తాయి. అయినా నువ్వు అరే వరే అంటే నేనేమన్నా అంటానా? ఆఫీస్ రా, అర్థం చేసుకో. సర్లే, ఉంటా బే. చెయ్యి దీనమ్మా జీవితం. హాయ్, గుడ్ మార్నింగ్ జై. హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటి జై, చాలా బిజీగా ఉన్నట్టున్నావు? అవునవును, వర్క్ పెండింగ్లో ఉంది, కొంచెం అర్జెంటుగా పూర్తి చేయాలి. ఓకే ఓకే. రామ్మా, నా కంటి వెలుతురు, నా కూతురు నిండు నూరేళ్లు వెలుగుతూ ఉండాలని, మీ అందరి ప్రేమని నా చిట్టి తల్లికి పంచాలని కోరుతున్నాను. అలాగే గారు, అలాగే. అరే అబ్బిగా, అయ్యగారు, అమ్మాయి కుమారి, ఇవన్నీ వచ్చిన జనాలకు పంచండి. అలాగే. అమ్మాయి గారు, ఏ రోజు మీ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెప్తానండి. హ్యాపీ 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 బర్త్డే టు యు అమ్మాయి గారు. థ్యాంక్స్. ఏదైనా అరుస్తావెందుకు? నేను చెప్తాను కదా. తప్పకా ఎల్లైతే నేను చెప్తాను చూడు. చెప్పు. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మాయి గారు. థ్యాంక్ యూ. అయిపోయిందా? రారా వెనక్కే. ఒరే అబ్బిగా, కుమారి జుర్రా ఎంత సుకుమారంగా చెప్పిందో. అయ్యగారు, నేను ఇంగ్లీష్ లో రిచ్ గా చెప్పానండి. రిచిగా కాదు, పిచ్చిగా చెప్పావు. ఏమండి, ఏ మాటకా మాట చెప్పుకోవాలి. మీరు మాట్లాడితే కుమారిని వెనకేసుకొస్తారు, మగాళ్ళని వెనకేసుకొని రారా. ఏం మాట్లాడుతున్నారండి? చెప్పింది చాలు గాని ఇక పంచండి. సరే అమ్మాయిలు, మీరందరూ లైన్ లోకి వచ్చండి, లైన్ లోకి వచ్చండి. అమ్మాయి గారి చేతుల మీదుగా బట్టల పంపిణీ. లైన్ లో రండి, లైన్ లో రండి, రండి రండి రండి. పదండమ్మా, పదండి. ఒకళ్ళు వెనకాల ఒకరు నిలబడండి. వెంకన్న, నా కొడుకు రావాల్సిన ఆస్తి మొత్తాన్ని దాన ధర్మాలు చేస్తున్నారు. అమ్మో అమ్మో అమ్మో. పెద్దయినా మెల్లగా రామ్మ పెద్దమ్మ. పోనివరా. అమ్మాయి గారు, బట్టలన్నీ అయిపోయండి. రే అబ్బిగా, అభిమానం నువ్వేంటా? వెళ్ళే. అమ్మాయి గారు, ఊరి దిష్ట అంతా మీ మీదే ఉంది. మా బంగారు తల్లి. అమ్మ కుమారి మార్కులన్నీ కొనేసింది. బలరామ నరస
నరసయ్యో బలరామ నరసయ్యో నన్నాని నాని బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో ఆ, 1 2 రే చుట్టి అయ్యారు ఏం గీస్తున్నావురా? మేకప్ ని గుళ్ళు ఇస్తున్నానండి. గీసింది చాలే గాని ఆ ఆట మొదలెట్రా. ఓకే అయ్యగారు. మీరు నిజంగా పులే కదా? ఎరా డౌటా? అయ్యగారు పులి వచ్చింది. ఎరా మొదలెట్టేశారు ఇద్దరును. ఏమైందే కాంతం చిరాగ్గా ఉన్నావు? మన పుత్రరత్నం ఎక్కడయ్యా? అమ్మగారు పొలానికి వెళ్ళారండి. వెళ్ళాల్సింది మీ ఇద్దరు కదా. కలుపు మొక్కలు పీకించే పని మీద వెళ్ళాడే. ఏయ్, ఆ ఫోన్ అందుకో. హలో చెప్పమ్మా. ఎక్కడున్నారో? పొలంలో కలుపు మొక్కలు పీకిస్తున్నానమ్మా. సరే నాన్న. మరదలని తెలియదన్నా. సారీ అన్నా, వదిలేండి అన్నా. అనన్య, అనన్య, నీతో విషయం చెప్పాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ అనన్య. వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్లీజ్ అనన్య. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమైంది అనన్య? ఎందుకు వెళ్ళిపోమంటున్నావు? వెళ్ళు అనన్య, వెళ్ళిపో. ప్లీజ్ అనన్య. అనన్య, అనన్య, అన్న 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 వదిలే అన్న, ప్లీజ్ అన్న. అన్న తెలియక చేశానన్న. రేయ్, ఎవడైనా నా మరదల వైపు చూస్తేనే నేను తట్టుకోలేను. అలాంటిది నువ్వు నా మరదలకి పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తే ఎలా వదులుతారనుకున్నావురా? రేయ్, ఈ కలుపు మొక్కని మీకేంట్రా? అన్న సారీ అన్న, అన్న 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 సారీ అన్న. అన్న 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 వద్దన్న, మా అమ్మ నన్ను నేను ఒక్కడిని కొడుకున్నా. వదిలే అన్న, అన్న అన్న ప్లీజ్ అన్న. అన్న అన్న వదిలే అన్న, అన్న అన్న వద్దన్న. అన్న 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 ప్లీజ్ అన్న, అన్న అన్న ఈ బాల నిన్ను సారీ వదిలే ప్రసక్తే లేదు. అన్న 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 క్షమించన్న, ప్లీజ్ అన్న. వద్దన్న అన్న 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 ప్లీజ్ అన్న అన్న. రేయ్, పని ఉండరా? అన్నా నువ్వు పువ్వు ఇచ్చినందుకే చంపేశావంటే మామూలు అడివి కాదన్నా. ఈ అనిల్తో పెట్టుకుంటే ఎవడైనా నిల్లే. అన్నా రాత్రికి మాకేం లేదా? లేకేంట్రా, మన జాస్మిన్తో రాత్రంతా జాతరే. ఏ ఊరు పోయినా The number you are calling is out of network coverage area. The number you are calling is out of network coverage area. కంప్యూటర్ అటువైపు ఉంది. నీ కళ్ళల్లోనే కంప్యూటర్ కనిపెడుతుంది జయ. లేదు, ఇది ఆల్రెడీ సబ్మిట్ చేసాం. ఇక్కడ ఇది ఓకే. ఇది ఒక్కసారి చెక్ చేయవా? జై, 1 minute. జై నిన్నే పిలిచేది వినపడుతోందా? ఏం మధు, ఇప్పుడు చెప్పు. టిఫిన్ చేసావా? ఏయ్, ఇందుకే పిలిచావా? ఏ అడగకూడదా? గాడ్, ఎంతైనా మహేష్ బాబు సూపర్. ఎందుకే? ఎన్ని కష్టాలు వచ్చినా భూమిక చేయవదలేదు. అది సినిమా, రియల్ లైఫ్ లో అలా ఉండదు. ఎందుకుండదు? మనం అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో చూస్తూనే ఉంటున్నాం కదా. సినిమాలకి జీవితానికి చాలా తేడా ఉంటుంది. అది కల్పితం, మనది యాదృచ్ఛికం. సినిమాలు కూడా మనలాంటి వాళ్ళ జీవితాల నుంచే కదా స్వీకరించేది. నిజమే, కానీ ఎక్కడో దగ్గర అలా జరుగుతూ ఉంటుంది. నీ జీవితంలో కూడా ఎందుకు జరగకూడదు? చూస్తూనే ఉండు, నీ జీవితంలో కూడా జరుగుతుంది. అలా జరిగితే నా అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. నమస్తే అన్నా.
ఇతను జీపెక్కించట్రా. వదలండి వదలండి వదలండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను? ప్లీజ్ వదలండి. ఎంత అందంగా ఉన్నావే. నిన్ను ఆదరించాలన్నా అనుభవించాలన్నా నీ బావ అనిల్గాడే. నేనున్నానన్న విషయం గుర్తుపెట్టుకో. కాదు కూడదు అని ఎవరినన్నా ప్రేమించావనుకో, వాడిని చంపి వాడి సమాధి మీద నీకు తాళి కడతా. ఏంటి అర్థమైందా? ఓ ఊరుకోవే, వాడి మాటలేం పట్టించుకోకు. అయినా మీ బావ గురించి నీకు తెలిసిందే కదా, వాడు ఎదవని ఊరు మొత్తానికి తెలుసు. సరే పద, ఎగ్జామ్కి టైం అవుతుంది. ఏ అనన్య, నువ్వు కాలేజీకి వెళ్ళు. వెళితే వెళ్ళావు కానీ కాలేజీలో ప్రేమ దోమ అని నా ప్రేమకు కామా పెట్టావనుకో, కాలేజీ అని కూడా కాంప్రమైజ్ అవ్వను. క్యాంపస్ లో నిన్ను ఎవడు అబ్జర్వ్ చేస్తున్నాడో చూసుకో. ఎవరిని ప్రేమించడానికి వీల్లేదు. నన్ను పెళ్లి చేసుకో. ఏమంటావు? వెళ్ళు. ఏంటి ఇంకా ఆ ఇన్సిడెంట్నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చున్నావా? అసలు ఎవడే వాడు? వాళ్ళ బావే. బావా బెండకాయ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి కానీ రోడ్ల మీద పడి అమ్మాయిలు నడిపించుకోడు కదా. అసలు వాడు మగాడేనా? నా కర్మ ఎలా ఉంటే అలాగే అవుతుంది. ఆడపిల్లలం కదా, అనుభవించక తప్పదు. అది కాదు అసలు వాణ్ణి. ఇదంతా మా నాన్న వల్లే. ఆడుకుంటున్నావా తల్లి? మావి గారు టీ తీసుకోండి. ఒరే ఆది, ఆ పొలానికి మందు కొట్టించావా? ఆ కొబ్బరికాయలు గోయించావా? నాన్నగారు అవన్నీ నేను చూసుకుంటా, మీరు టెన్షన్ పడకండి. ఏంటన్నయ్యా, నాన్న టెన్షన్ పెడుతున్నాడా? ఏం వదినా, బాగున్నావా? బాగున్నాను వదినా. ఏరాలుడు ఎలా ఉన్నావు? బాగున్నా అత్త. రైట్ రా. స్కూల్కి వెళ్తున్నావా? బాగా చదువుకుంటున్నావా? ఏమ్మా చెల్లెమ్మా, ఇదేనా రావటం? అవునన్నయ్య. అవును, బావగా రాలేదా? లేదన్నయ్య, నేను కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉంటాను. అలాగా. ఏనన్నా ఎలా ఉన్నారు? నాకేంటమ్మా, ఫుల్ హ్యాపీ. రారా బంగారు. అన్నయ్య నాకు మాట ఇస్తావా? చెప్పమ్మా, ఏం మాట ఇవ్వాలి? మాట తప్పకూడదు. మీ అన్నయ్య గురించి నీకు తెలియదమ్మా? ఈ బంగారాన్ని నా ఇంటికి ఆర్డర్లు చేస్తావా? ఓ సిద్ధేనా, దీనికి ఇంతలా అడగాలమ్మా? ఈ రోజు నుంచి అనన్య నీ కోడలమ్మా, నీ చేతుల్లో పెడుతున్నాను. మా మంచి అన్నయ్య. రే అనిల్, లేరా, టైం 7 అవుతుంది. అబ్బా ఏంటమ్మా ఇంత పొద్దున్నే లేపుతున్నావు? పొద్దుకెరక పడుకోవడానికి ఇది మన ఇల్లు అనుకుంటున్నావరా? మామయ్య ఇల్లు. మామయ్యని మంచిగా చేసుకుని అనన్యతో అన్యోన్యంగా ఉంటేనే కదరా మనకి ఈ ఆస్తి దక్కేది. లే. అనన్య, వాళ్ళతో నీకేంటి ఆటలు? వాళ్ళు నా ఫ్రెండ్స్, నేను రోజు వీళ్ళతోనే ఆడుకుంటా. ఇప్పటిదాకా వాళ్ళతో ఆడిన ఆటలు చాలు, ఇకపై నుంచి నాతోనే ఆడాలి. అది చెప్పడానికి నువ్వెవరు? నేను నీ బావని. బావైతే కొమ్మల చాయ ఏంటి? నాకే ఎదురు చెప్తావా? నాన్న. ఏం బావగారు, పేపర్ ఉదయాన్నే సీరియస్ గా చదువుతున్నారు. ఏం బావగారు, ఇదేనా రావటం? బాగున్నారా? రండి కూర్చోండి. ఏం బాగులే బావా, ఆడది ఇంట్లో లేకుంటే ఇంటికి ఒంటికి ఏం బాగుంటుంది చెప్పండి. మీ చెల్లెలు 2 ఏళ్ల నుంచి ఇంట్లోనే అంటు పెట్టుకున్నారు. మరి నేను ఇలా కాక ఎలా ఉంటాను చెప్పండి. అదేంటి బావగారు అంత మాట అనేశారు? ఏ, ఈ ఇల్లు మీ ఇల్లు కాదా? అయ్యో బావా, ఏదో తమాషా కల్లానే బావా. అనన్య, ఏమైంది? అది నేను నా ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంటే బావ వచ్చి నా చెంప మీద కొట్టాడు నాన్న. అనిల్, ఏంట్రా ఇది? ఏముంది మామయ్య, కాబోయే పిల్లమే కదా అని చెప్పి కొంచెం మందలించా, తప్పేంటి? ఎవరా నీకు పెళ్ళాం? ఎవరు చెప్పారు?
ఒకళ్ళు చెప్పేదేంటి, అనన్య పుట్టగానే అదే మా అమ్మ చెప్పింది, అనన్య మా ఇంటికి కాబోయే కోళ్ళని. కాంతం, ఏంటన్నయ్య? చూడమ్మా, ఇలాంటి పెద్ద విషయాలు చిన్నపిల్లలకి చెప్పకూడదు. ఇలాంటివి ఇక ముందు జరగకుండా చూసుకో. ఏదో చిన్నపిల్లడన్నయ్య, తెలియకన్నాడు. నేను సర్ది చెప్తాను కదా, మీరు వెళ్ళండి. వాణ్ణి అదుపులో పెట్టుకో. ఒరే ఎదవా, నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది కదరా. పదేంటికి నాన్న ఏం తల్లి? కాలేజ్కి వెళ్ళొస్తా. అవునా అమ్మా, నేను అటువైపే వెళ్తున్నాను. నింపమంటావా? లేదు నాన్నగారు, ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తాను. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. బాయ్ మా. అమ్మా సావిత్రి, చెప్పండి మావయ్య గారు. ఒక మంచి మిరియాల టీ తీసుకురా. అలాగే మావయ్య గారు. అయ్యా నమస్కారం. నమస్కారం పంతులు గారు, బాగున్నారా? బాగున్నా నాదికేశ్వరరాజు గారు. మీ అమ్మాయి అనన్య పెద్దదవుతోంది కదా, వివాహ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు అప్పుడే అమ్మాయికి పెళ్ళేంటి పూజారి గారు, చదువుకుంటుంది కదా. చూడండి పంతులు గారు, మీరు పూజలు పునస్కారాలు చేయాలనుకుంటే ఇంటికొచ్చి చేసి మీ దక్షిణతో మీరు తీసుకెళ్ళండి. అంతేకాని మా నాన్నతో చెప్పి పెళ్లి పేరెంటాలు అని నా చదువు మాన్పించే ప్రయత్నం చేయొద్దు. అలాగే అమ్మా. సరే నాన్న, టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. పెద్ద అయిన తండ్రి గమ్మునే ఉండండి. ఏరా రామయ్య, గొడవేంటి చెప్పు. అయ్యా, మా అయ్యా 2 ఎకరాల పొలం, పాడి, ఇల్లు మా ఇద్దరిని సమానంగా పంచుకోమని ఇచ్చాడయ్యా. అనుకోకుండా మా నాన్న చనిపోయాడయ్యా. ఇప్పుడు మా తమ్ముడు నాకు ఎకరం పొలం, పాడి మాత్రమే ఇస్తానని, ఇల్లు తను ఉంచుకుంటానంటున్నాడయ్యా. నేను ఇల్లు లేకుండా నేను ఎక్కడ ఉండాలయ్యా? పెళ్ళం బిడ్డలతో నేను ఎక్కడ బతకాలయ్యా? మీరే చెప్పండి అయ్యా, ధర్మం చెప్పండి అయ్యా, న్యాయం చేయండి అయ్యా, మీరే న్యాయం చేయండి అయ్యా. ఏరా, వాడు చెప్పింది నిజమేనా? అయ్యా, నేను చదువుకున్న వాణ్ణయ్యా. ఈ పాడి పంట నాకు తెలియదయ్యా. అందుకే ఇల్లు నాకు వదిలేసి పాడి పంట వాడిని తీసుకోమని చెప్తున్నానయ్యా. దీంట్లో తప్పేముందయ్యా? తప్పేముందంటావేంట్రా? మీ అయ్య నిన్ను బడికి, మీ అన్నయ్యను పొలానికి పంపించాడు. నువ్వేమో పట్టణంలో ఉద్యోగం చేసుకుంటూ 4 రాళ్లు సంపాదించుకుని భార్య బిడ్డలతో హాయిగా బతుకుతున్నావు. మరి మీ అన్నేమో పొలానికి పోయి మట్టి విసుక్కుని ఎండనక వాననక పంట పండి పండక పిల్ల పాపలతో నానా యాతన పడుతుంటే ఇల్లు నువ్వు తీసుకుని అని బయటికి పోమంటావా? ఇల్లు లేకుండా ఎక్కడికి పోమంటారు మీ అన్నయ్యని? ఒరే సుబ్బయ్య, అన్నయ్య అంటే ఏంటో ముందు తెలుసుకోరా. తమ్ముడంటే అన్నయ్యకి మొదటి బాధ్యతరా. తమ్ముడంటే అన్నయ్యకి మొదటి స్నేహితుడురా. అన్నయ్య అంటేనే ఒక ధైర్యం. పొద్దునే లేచి తల్లిదండ్రులు పొలానికి పోయి కష్టపడి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కంటికి రెప్పలా కాపాడేది అన్నయ్యేరా. ఆకలేస్తే అన్నం తినిపించే అమ్మ ప్రేమ అన్న, నిద్రొస్తే జోలపాడే అమ్మ గుణం అన్న, ఆడుకోవాలనిపిస్తే తనే ఒక బొమ్మలా మారి అలరించేదే అన్న. అన్నయ్యెళ్లే దారిలోనే తమ్ముడు తన మొదటి ప్రపంచాన్ని చూస్తాడు. అదేరా అన్నదమ్ముల మధ్య ఉండే బంధం. దాన్ని తెలుసుకుని బతకండ్రా. ఆ పెద్ద ఆయన చెప్పే మాటకు తిరుగుండదురా. ఈ విధంగా చెప్పే వ్యక్తి ఎవ్వరు కూడా మీకు దొరకర్రా. ఇకనైనా కలిసిమెలిసి ఉండండిరా. అయ్యా, తప్పైపోయిందయ్యా, నన్ను క్షమించండి అయ్యా. అన్నా అనే మాటకి అర్థం తెలియపరిచారయ్యా. నిన్ను క్షమించవలసింది నేను కాదురా, మీ అన్నయ్య. ఓ, మీ అన్నయ్య కాళ్ళ మీద పడు. ఓ అన్నయ్య, నన్ను క్షమించండి అయ్యా. నీ స్థానం నా కాళ్ళ దగ్గర కాదురా, నా గుండెల్లో. తమ్ముడు, మనం ఎప్పుడూ కలిసే ఉందాంరా, కలిసే ఉందాం. మంచి తీర్పిచ్చారయ్యా, మీరు సల్లంగుండాలయ్యా. పెద్దయ్య గారు, చిన్నయ్య గారు గొప్ప తీర్పు చెప్పినారండి. ఎడిపోదాం అనుకున్న అన్నదమ్ముల్ని భలే కల్పిస్తున్నారండి. కలపడం కూడా ఓ గొప్పేనా? మా రోజుల్లో ఇచ్చే తీర్పులు ఎంత గొప్పగా ఉండేవో. అయ్యగారు, ఆ రోజులు మేము చూసొచ్చామా ఎన్నొచ్చామా? ఎంతకీ తమరు కలిపే రకమా ఎడగొట్టే రకమా? ఏం మాట్లాడుతున్నావురా? అదే 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 మీరు నాకు చిన్న సాయం చేసి పెడతారని. ఏంట్రా అది? అది అది నటండి చెప్తా. రేయ్, అసలు విషయం ఏంటో చెప్పు. అదేనండి, మన కుమారి ఉన్నది కదండి. అది నా దగ్గరే ఉంటది. అయ్యగారు, ఉన్న విషయం ఏంటో సరిగ్గా చెప్పు. అదేనండి, కుమారిని నాకు శ్రీమతిని చేసి పెడతారా అని అడుగుదాం అనుకుంటున్నానండి. అంతే ఆ గొడుగు ఇలా ఇవ్వు. అయ్యగారు, మీరు గొడుగు పట్టుకుంటే నేను వేస్తానండి. పర్వాలేదురా, ఇలా ఇవ్వు. అయ్యగారే, పట్టుకోండి పట్టుకోండి. ఇలా నొక్కాలి తెలుసా?
నీకు ఒక మంచి పని చేసి పెడతా. అయ్యగారు మీరు మనుషులు కాదండి, దేవుడండి. కుమారి కుమారి ఎంత పని చేశారండి, సామాన్లన్నీ కదిలిపోయాయి. నా మీ బావే ఏంటి అనన్య, కాలేజీకి వెళ్తున్నావా? వెళ్ళి బుద్ధిగా చదువుకో. పల్లెటూరు చదువులే కదా అని ప్రేమ వ్యవహారాలు ఏం పెట్టుకోకు. ముఖ్యంగా నీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ని అస్సలు నమ్మొద్దు. వీళ్ళలో ఎవరితో ఒకరితే నీకు ప్రేమ పాఠాలు నేర్పుద్ది. వాళ్ళకి చెప్పు ఈ బావే నీకు మొగుడని. బావా, అత్త కొడుకువని ఇన్నాళ్ళు ఏడిపించినా ఇంట్లో చెప్పలేదు. ఈ విషయం గానీ మా నాన్నకు తెలిసిందనుకో ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. అయినా రోడ్డు మీద వెళ్లే అమ్మాయిని ఏడిపించడం తప్పనిపించట్లేదా? ఇంకొకసారి నా వెంట పడినా, నా జోలికి వచ్చినా మా నాన్నతో చెప్తాను. చెప్పుకోవే, ఏం చేస్తారో నేను చూస్తాను. ఎప్పుడో చేయాల్సిన పెళ్లి ఇప్పుడే చేస్తాడు. పెళ్లికి ముందు అందరూ అదేదో చెప్పుకుంటారు కదా, అదే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ. దొంగ సచ్చి